తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. సార్ పైకి ఎక్కారండి వాళ్ళు డ్రిల్లింగ్ వేయడానికి. పైకి ఎక్కుతాము, ఆ బండ మీద రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు. ఆ రాళ్ళు నెడుతున్నారు ఇద్దరు. తర్వాత కింద ఉన్నాడు ఇంకొతను. పైకి రామన్నారు, పైకి తీసుకొని వెళ్ళాడు. పైకి వెళ్ళి ఏం జరిగింది నేను చూడలా. నేను ఇటు పక్కన డ్రిల్లింగ్ వేస్తూ ఉన్నా. డ్రిల్లింగ్ వేయడానికి సార్ 10. పైకి ఎన్ని గంటలకి 10ంటికి జారింది. అప్పుడు నేను టైం చేశాను. బీవి, రామ్దేవ్, దుర్గారావు అండి. ముగ్గురే. ఇంకొంతను బీవి రౌడ్సేనండి. రామ్దేవ్ ఛత్తీస్గఢ్. చెరుమాధవరం. ముగ్గురండి. మొత్తం ముగ్గురు ఉన్నారు సార్ అక్కడ లోపల. వర్షం వల్ల రాళ్ళు పైన. మా ఊరు చెరుమాధవరం అన్న. నా పేరు వీరాంజనేయులు, దుర్గారాజు వాళ్ళ అన్నయ్యని. వీళ్ళు రోజు ఇక్కడ డ్రిల్లింగ్ చేయడానికి కోరిక వస్తున్నారు సార్. ఇవాళ వర్షం పడకపోతే వచ్చేవాళ్ళు కాదు. వర్షం పడింది కదా, దానివల్ల అక్కడ డ్రిల్లింగ్ చేస్తుంటే ముగ్గురు పైకి ఎక్కారు. ఇతనేమో కిందుండి గుండుగాతలు వేస్తున్నారు. ఆ ముగ్గురు ఏం చేశారంటే పైన చూసుకోవాలి, వీళ్ళ పని వీళ్ళే చూసుకున్నారు. పైనుంచి రాళ్ళు మొత్తం జారిపోయి ఒకేసారి ముగ్గురు మీద పడిపోయి చనిపోయారు. అది ఇతనేమో సైడ్ పక్కన గాతాలు వేసుకుంటూ ఆ శబ్దం వచ్చేసరికి ఈయన పారిపోయాడు. ముగ్గురు ఉన్నారు సార్. నలుగురు ఉన్నారు. ఒకళ్ళేమో కోరికి సంబంధించిన గుమస్తా గారు ఒకళ్ళు ఉన్నారు. మొత్తం నలుగురు ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళేమో స్పాట్లో చనిపోయారు. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు వాళ్ళ పైన ఉన్నాయి. చెరుమాధవరం ఉన్నారు. ఈరోజు మార్నింగ్ 10 o'clock ఏదైతే ఇక్కడ పవన్ దగ్గర వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తుంటే 4 members ఇక్కడికి రావడం జరిగిందంట. అంటే మనకు ప్రాథమికంగా తెలిసిన సమాచారం 4 members అంటే రావడం జరిగిందంటే. ఒక ఆయన దేవి నాయక్, ఆయన దుర్గా అని, ఆయన ఇంకో రామ నాయక్. వీళ్ళు ఇద్దరేమో పైకి ఎక్కారంట. ఒక ఆయన డ్రిల్ తోటి కింద వైబ్రేట్ చేస్తుంటే ఆ వైబ్రేషన్కి పైన ఉన్న ఒక అండ కూలి వాళ్ళతో పాటు వీళ్ళు బౌల్స్ తోటి పాటు దొరుకుతుంటే కిందకి వచ్చి వాళ్ళ మీద బౌల్స్ పడుతుంటే స్పాట్లో 3 members దాని కింద ఉన్నట్లు సమాచారం తోటి మనకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం కురుస్తున్నా మనం వెళ్ళినట్టుగా అవి ట్రేస్ అవుట్ చేయడం కోసం పెట్టాం. ఒక బాడీ ట్రేస్ అవుట్ అయింది. రిమైనింగ్ 2 bodies ట్రేస్ అవుట్ అవ్వాలి. దాన్ని కూడా వెలుగు తీసిన తర్వాత అసలు ఏంటంటే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళన్నా రక్షించడం జరుగుతుంది. వాళ్ళు అసలు ఏంటి ట్రెసర్స్ ఎప్పటి నుంచి పనిచేస్తుంటారు, కమిషన్స్ జరుగుతుంది. అవన్నీ చూసిన తర్వాత ఫర్దర్గా ఏమి స్టెప్ తీసుకోవాలనేది మేము ఇన్ఫార్మ్. సేఫ్టీ ప్రికాషన్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తాను. అదే మనకి ఏం జరిగింది అనేది ఏంటంటే డిపార్ట్మెంట్ పరంగా ఈ లేబర్ కానీ ఈ మైన్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సేఫ్టీ మెజర్స్ అంటే వాళ్ళకి కంపల్సరీ నామ్స్ ప్రకారం మాత్రమే వాళ్ళు డీల్ చేయాలి. అది తప్పు చేశారా, తప్పిదం చేశారా అనేది మనం ఇప్పుడు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాగానే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి డెఫినెట్గా ఎవరైతే జనరల్ విజిట్కి వస్తే మీరే టోపీ పెట్టుకొని వచ్చారు సేఫ్టీకి, అలాంటిది తాళ్లు కట్టుకొని మరి అవి చేస్తే ఇన్సిడెంట్ జరుగుతుంది. దానికి ఎవరు సార్ బాధ్యులు? డెఫినెట్గా అది అందరూ తీసుకోవాలండి. ఇప్పుడు మీరు కూడా ఏంటంటే అంటే ఇప్పుడు తీసుకొని కంపెనీ ఏదైతే క్రషర్ ఉందో దాని మీద ఎలాంటి చర్యలు ఉంటాయని అది చెప్పండి. కండిషన్స్ లేకుండా అనాథరైజ్డ్గా చేసినా, నామ్స్ పాటించకపోయినా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు అయితే మాత్రం ఉంటాయి. దాంట్లో ఇది లేదు. అది లేకపోబట్టే కదా సార్ ఇన్సిడెంట్. ఇక్కడ దాదాపు 200 పైగా అక్రమంగా ఈ గ్రావెల్ తవ్వకాలు జరుగుతాయి. ఇది జరిగింది కాబట్టి సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నాయో, అసలు దీనికి ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయో, ఎన్ని పర్మిషన్స్ లేవు అనేది ఏడీ గారిని అడిగి మొత్తం ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నాం. ఏడీ గారు కూడా వచ్చారు. ఆయన నుంచి కూడా అసలు ఎన్ని పర్మిషన్ అనాథరైజ్ ఏంటి, ఆథరైజ్ ఏంటి, అసలు ప్రికాషన్స్తో పనిచేస్తున్నాయా, ప్రికాషన్స్ లేకుండా పనిచేస్తున్నాయా డెఫినెట్గా ఎంక్వైరీ. ప్రాథమికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మార్నింగ్ అరౌండ్ 9:20కి there is a boulder fall from the height.
because of the reasons has to be ascertained. But as soon as the boulders fell, ఆ కిందన ఒక ముగ్గురు వ్యక్తులు ఇరుక్కొని ఉండిపోయారనేసి సమాచారం అందడం జరిగింది. ఆ సమాచారం అందగానే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అన్ని వచ్చి సహాయక చర్యలు చేయడం జరుగుతుంది. బట్ as far as information of the local people, there are the chances of those survival is very least, but all the efforts are being made so that possible any life ఏమైనా ఛాన్సెస్ ఉంటే వాటిని సేవ్ చేయడానికి ట్రై చేయాలి. Hopefully it will be a positive. And ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఆర్టీఓ అండ్ ఏడీ మైన్స్ వాళ్ళందరూ కూడా రావడం అండ్ దే ఆర్ వెరిఫైయింగ్ ద రిపోర్ట్స్ అండ్ హోప్ఫుల్లీ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ. ఎంతమంది ఇరుక్కున్నారు సార్? ఒక ముగ్గురు పర్సన్స్ ఇరుక్కోవడం జరిగిందండి. ఇందులో లోకల్ పర్సన్ ఒకరు ఉన్నారు అండ్ ఇద్దరు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేర్లన్నీ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. లక్కీగా 4 persons రావడం జరిగింది. ఆ గ్రూప్లో ఆ 4th person పక్కకు తప్పించుకున్నారు. వాళ్ళు ముగ్గురు మాత్రం ఇరుక్కోపోవడం జరిగింది. ఆ 4th person చెప్పడం ప్రకారంగా సడన్ గా బికాస్ ఆఫ్ సమ్ లూజ్ సాయిల్ మేబీ వర్షాల వల్ల ఆ పైన నుంచి బోల్డర్స్ పడడం జరిగింది. సో ఆ పడ్డంతో వాళ్ళు ముగ్గురు ఇరుక్కుపోయడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఆల్ బెస్ట్ ఎఫర్ట్స్ విల్ బి డన్. లెట్స్ వెయిట్. ఆల్రెడీ ఒక లోకల్ పర్సన్ బాడీని ట్రేస్ అవుట్ చేశారు అండ్ పర్సన్ కుడ్ నాట్ బి సర్వైవ్డ్ అండ్ హీ బిలాంగ్స్ టు చెరువు మాధవ విలేజ్ చీకొండ చెందిన లోకల్ వ్యక్తి. ఇల్లీగల్ గానే ఈ క్రషర్ లీగల్ గానే ఉన్నదని ఏడీ మైన్స్ చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ సమ్ 2014లో లీజ్ అగ్రిమెంట్ అప్పటి నుంచి చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. వాట్ ఎవర్ నార్మ్స్ ఆర్ ప్రెజెంట్ ఆర్ నాట్, దే ఆర్ ఏడీ మైన్స్ అండ్ ఆర్టీఓ సేఫ్టీ లేకుండా జరిగింది అన్నట్టు ఆ వెరిఫికేషన్ అంతా ఆల్రెడీ వాళ్ళు రిపోర్ట్ పెడతారు. వాళ్ళు బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ విల్ టేక్ డిఫరెంట్ యాక్షన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.